వీడియోలో నేను సుపథం దర్శనం గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. 1 ఇయర్ బేబీస్ ఉన్న వాళ్ళకి, 1 ఇయర్ లోపు బేబీస్ ఉన్న వాళ్ళకి సుపథం ఎంట్రీ ఎలా ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఈరోజు వీడియోలో సుపథం డీటెయిల్స్ అయితే నేను కంప్లీట్గా చెప్తాను. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ సుపథం దర్శనం అసలు ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెప్తాను. సుపథం దర్శనానికి అసలు ఎలాంటి టికెట్స్ ముందుగా అయితే బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. అది కూడా ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది అని అంటే, మీకు 1 ఇయర్ లోపు బేబీ ఉన్నట్లయితే వాళ్ళందరికీ ఈ దర్శనం ఎలిజిబుల్ అనమాట. 1 ఇయర్ లోపు ఎన్ని టైమ్స్ వెళ్ళాలి, అసలు ఎన్ని టైమ్స్ మనం దర్శనం చేసుకోవచ్చు, ఏ టైంకి వెళ్ళాలి దర్శనానికి, అవన్నీ ఈ వీడియోలో అయితే చెప్తాను. అండ్ ఇప్పుడు మెయిన్గా వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 1 ఇయర్ లోపు బేబీ ఉన్నట్లయితే ఈ సుపథం దర్శనానికి మీరు ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు 300 దర్శన్, ఒకవేళ మీకు 300 దర్శన్ స్పెషల్ దర్శన్ మీరు చేయించుకున్న, 300 అనే కాదు, ఏమన్నా దర్శనం చేయించుకున్నా ఆ దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే ఈ సుపథం దర్శనానికి కూడా మీరు ఎలిజిబుల్ అనమాట. అంటే అందరూ 1 టైం చేయించుకుంటారు, మీరు 2 టైమ్స్ దర్శనం చేయించుకుంటారు. అండ్ మీకు ఆ 300 దర్శన్ టికెట్స్ అసలు మాకు దొరకలేదు అని అంటే ఎలాంటి చింత అక్కర్లేదన్నమాట. ఎందుకంటే మీకు 1 ఇయర్ లోపు బేబీ ఉన్నట్లయితే కంపల్సరీ ఆ సుపథం దర్శనానికి మీకు ఎలాంటి టికెట్స్ లేకుండా వెళ్ళిపోవచ్చు. అండ్ దీనికి కావాల్సినవి ఏంటి అని అంటే, మన బేబీ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. వాళ్ళ ఐడి ప్రూఫ్స్ అనేవి కావాలి, ఆ ఆధార్ కార్డ్ కావాలి. అండ్ బేబీతో పాటు సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే అంటే వాళ్ళకి అక్కలు కానీ, చెల్లెలు కానీ, బ్రదర్ కానీ, తమ్ముడు ఆర్ అన్నయ్య కానీ ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఈ దర్శనానికి ఎలిజిబుల్ అనమాట. బట్ 12 ఇయర్స్ లోపు ఉంటే కనుక వాళ్ళు ఎలిజిబుల్, 12 ఇయర్స్ పైగా ఉన్నట్లు అయితే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. సో 4 మెంబర్స్కి అయితే ఎలా ఉంది దీనికి. అండ్ మెయిన్గా మనకు కావాల్సినవి ఫాదర్ ఆధార్ కార్డు, మదర్ ఆధార్ కార్డు, బేబీ ఆధార్ కార్డ్ ఆర్ బర్త్ సర్టిఫికేట్, రెండిట్లో ఏదైనా పర్వాలేదు. అండ్ 1 ఇయర్ లోపు మనం ఎన్నిసార్లు ఈ దర్శనం చేసుకోవాలి అని అంటే, 1 ఇయర్ లోపు మనం ఎన్నిసార్లైనా దర్శనం చేసుకోవచ్చు. మేము రీసెంట్గా వెళ్ళాం కాబట్టి, అంటే నేనేమనుకొని వెళ్ళాను అని అంటే, 1 ఇయర్ లోపు 3 టైమ్స్ దర్శనం ఉంటుంది, 3 మంత్స్ గ్యాప్ ఇచ్చి దర్శనం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మేము వెళ్ళడం జరిగిందనమాట. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము లైన్లోకి వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డ్ ప్రూఫ్ అడిగారు మమ్మల్ని. సో ఆధార్ కార్డ్ ప్రూఫ్ చూపిస్తున్నప్పుడు నేనైతే డైరెక్ట్గా వాళ్ళనే అడిగాను అనమాట. అసలు ఈ దర్శనం ఎన్నిసార్లు చేసుకోవచ్చు 1 ఇయర్ లోపు అని వాళ్ళనే అడిగాను అనమాట. సో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఎన్నిసార్లన్నా ఈ దర్శనం చేసుకోవచ్చు, మీరు ఇప్పుడు ఈ దర్శనం చేసుకొని సాయంత్రం కూడా మళ్ళీ రావచ్చు, ఒక్క రోజులో కూడా 2 to 3 టైమ్స్ దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారనమాట. అది మన ఓపికని బట్టి డిసైడ్ అయ్యి ఉంటుంది. సో మీరు ఒకవేళ వన్ వీక్ ట్రిప్ అనుకోండి, తిరుపతి అనేది రోజుకు ఒకసారన్నా సరే మీరు దర్శనం చేసుకోవచ్చు అనమాట. అండ్ నేను అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను, లోపలికి లైన్లోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు డౌట్ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్పారు. అండ్ నేనైతే ఇప్పుడు క్లారిటీగా చెప్తున్నా అనమాట. ఎవ్వరూ నాకు తెలిసి ఇలా క్లారిటీగా చెప్పలేదు, ఎందుకంటే నేను వీడియోస్ చూసిన బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఎవ్వరికీ అంత క్లారిటీ లేదు అన్నది అయితే నాకు అర్థమైంది. అందుకే మీకు నేను చెప్తున్నా అనమాట. నేను వెళ్ళి కనుక్కున్నాను కాబట్టి, స్వయంగా నేనే వెళ్ళి కనుక్కున్నా కాబట్టి చెప్తున్నాను. 1 ఇయర్ లోపు పిల్లలు ఉన్నట్లయితే ఎలాంటి టైం అక్కర్లేదన్నమాట, మీరు ఏ టైంలోనైనా వెళ్ళొచ్చు. అండ్ ఈ దర్శనం అనేది 1 to 2 అవర్స్లో అయిపోతుంది. మాకైతే 1.5 అవర్లో అయితే అయిపోయిందనమాట దర్శనం, చాలా మంచిగా అయ్యింది. అండ్ 300 దర్శన్ పీపుల్కి ఏంటి అని అంటే ఒక 3 to 4 అవర్స్ పడుతుంది. అది కూడా క్రౌడ్ తక్కువ ఉంటాయి. ఒకవేళ క్రౌడ్ ఎక్కువ ఉంది అన్నట్లయితే తప్పకుండా 5 to 6 అవర్స్ అయితే పడుతుంది అనమాట. సో సుపథంకి ఏంటంటే, సుపథం ఎంట్రీ ఎక్కడ ఏంటి అని కూడా చాలామందికి డౌట్ ఉంది. సో సుపథం ఎంట్రీ ఎక్కడ అని అంటే, మనకి మెయిన్ గోపురం ఉంటుంది కదా, మనకి టీటీడీ
మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా, దానికి లెఫ్ట్ సైడ్లో అక్కడ సుపథం అని పెద్దగా రాసి ఉంటుందండి, అస్సలు డౌట్ పడక్కర్లేదు. అండ్ అక్కడ గైడ్ చేసే పీపుల్ కూడా చాలామందే ఉంటారు, సేవకులు ఉంటారు కదా, వాళ్ళు చాలామంది ఉంటారనమాట. మీరు ఎవరిని అడిగినా సరే అక్కడికి వెళ్ళి అందరూ మీకు చెప్తారు. సో తప్పకుండా ఎవరికైనా తెలియకపోతే అక్కడికి వెళ్ళి అందరినీ కనుక్కోండి. అండ్ సుపథం మెయిన్ టైమింగ్స్ వచ్చేసి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదండి. దీనికైతే మనకి టైమింగ్స్ ఏంటి అని అంటే మధ్యాహ్నం 12 to 5 ఓపెన్ చేస్తారనమాట. సో 12 to 5 వెళ్ళినట్లయితే మనకి కన్ఫామ్గా వెళ్ళిపోతాం అనమాట లోపలికి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు 12 కదా 10కే వెళ్ళిపోదాం అని అనుకుంటారు. నేను చెప్తున్నానండి, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. మీరు 12కి దర్శనం అయితే ప్లీజ్ 12కే వెళ్ళండి, అంతేగాని 10కి ముందుగా ఉంటే చాలా మంచిది కదా అని చాలామంది అనుకుంటారు. బట్ ముందుగా ఉన్నట్లయితే ఇప్పుడు మనమే అంటే ఓకే ఎంతసేపు అయినా ఉండొచ్చు, బట్ చిన్న బేబీస్ ఉన్నారు కాబట్టి మనతో పాటు ముందుగా వెళ్ళడం కంటే వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళడం చాలా బెటర్. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే మీరు 10కి వెళ్ళినా 9కి వెళ్ళినా 12కి వెళ్ళినా 11:59కి వెళ్ళినా సరే వాళ్ళు ఓపెన్ చేసే గేట్ టైము 12 PM మాత్రమే. సో దానివల్ల తప్పకుండా మీరు ముందుగా కాకుండా టైంకి వెళ్తే పిల్లలు సేఫ్గా ఫీల్ అవుతారు. అండ్ చిరాకు పడకుండా మీకు కూడా దర్శనం అనేది పీస్ఫుల్గా అవుతుంది అనమాట. ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. ముందుగా వెళ్తే మంచిదే కదా, ఎందుకు ఈ అమ్మాయి ఇలా చెప్తుంది అని అయితే రాంగ్గా అసలు థింక్ చేయొద్దు. నేను చెప్తుంది పిల్లల కోసం అనమాట. వాళ్ళకి లైన్లో ఉండి చాలా చిరాకు వచ్చేస్తుంది, దానివల్ల చెప్తున్నాను. 9కి వెళ్ళినా 10కి వెళ్ళినా వాళ్ళు ఓపెన్ చేసేది 12 PMకి మాత్రమే. సో మీరు 12కే వెళ్ళినట్లయితే ఎంచక్క సేఫ్గా వెళ్ళిపోవచ్చు. మేమైతే 12కి రూమ్లోంచి బయటికి వెళ్ళి 1:30 ఆ టైంకి లైన్లోకి వెళ్ళామన్నమాట. అండ్ మేము వెళ్ళేటప్పటికి చాలా ఖాళీగా ఉంది, ఎందుకంటే 12కి ఉన్న పీపుల్ అప్పటికే చాలా రష్గా ఉంటుంది కదా, లైన్ పెట్టేసుకుంటూ ఉంటారు. సో ఆ లైన్స్ అన్నీ వెళ్ళేటప్పటికి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మేము 1 hour లేట్గా వెళ్ళాము. మేమైతే కంగారు పడలేదండి అస్సలు, ఎందుకంటే మాకు తెలుసు అది అవుతుంది, కంపల్సరీ అవుతుంది, దేవుడు మమ్మల్ని పిలిచాడు సో అవుతుంది అని నమ్మేసి వెళ్ళామన్నమాట. మీరైతే తప్పకుండా ఆధార్ కార్డ్స్ తీసుకెళ్ళండి. అండ్ అందరూ జిరాక్స్లు తీసుకెళ్తున్నారు, జిరాక్స్లు కాకుండా వాళ్ళు జిరాక్స్తో ఏం పెద్ద యూజ్ ఏమి ఉండదండి. మనకి ఆధార్ కార్డు ఒరిజినల్స్ కావాలన్నమాట. సో బేబీ ఆధార్ కార్డు, పేరెంట్స్ ఆధార్ కార్డు, సిబ్లింగ్స్ ఎవరన్నా ఉంటే సిబ్లింగ్స్ ఆధార్ కార్డు తీసుకువెళ్ళండి. ఒకవేళ బేబీకి మేము ఇంకా ఆధార్ కార్డ్ చేయించలేదు అని అంటే టెన్షన్ ఏం పడక్కర్లేదు, డేట్ ఆఫ్ బర్త్ కూడా తీసుకువెళ్ళచ్చు. సో వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చేస్తారనమాట, జస్ట్ చెకప్ అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి మెయిన్ పాయింట్, సుపథం ఎంట్రీలోనే మనకి సీనియర్ సిటిజన్ కూడా అలౌ అనమాట. సో వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్స్ కానీ పోలియో వాళ్ళు ఉంటారు కదా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, వాళ్ళకు కూడా సుపథంలోంచే ఎంట్రీ అనమాట. సుపథం దర్శనం కానీ ఏమన్నా వేరే దర్శనం కానీ ఎవరికన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. గోవిందా గోవిందా. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.